అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కుంభం శ్రీనివాసరెడ్డిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయనున్నామని తెలిపారు. రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వచ్చే 4 ఏళ్లలో రైతు సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేసే అవకాశం పదవి లభించిన శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఎన్నికకు సహకరించిన వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి గారికి అలాగే మిగిలిన డైరెక్టర్లందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి న్యాయం చేసినాం. ఆ పదవి ద్వారా మన మీద ఆశ పెట్టుకున్న రైతులకు న్యాయం చేయడం అనేది లక్ష్యంగా పనిచేయాలని, రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కూడా అందుబాటులో ఉండి పనిచేయడం, దాదాపు 2500 కోట్ల ఇలా టర్నోవర్తో ఉన్న ఈ బ్యాంకుని రాబో కాలంలో 3000 కోట్ల పైన పెంచండి. తప్పకుండా రైతు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఎవరు ఊహించని విధంగా ఇంకా వారం 10 రోజుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతోని ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రులు ఒక టీంగా పనిచేస్తున్నాం.